అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఒక భక్తుణ్ణి 500 రూపాయల కోసం గొంతు కోసి చంపారు అనేటటువంటిది వార్త అండి. మనమంతా కూడా చదివాం. అయితే తెలుగు భక్తుణ్ణి అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన తెలుగువాడే, తెలుగువాడిని చంపారనేది నిజం. కాకపోతే తెలుగువాడు కాబట్టి చంపారు అనేట్టుగా ప్రచారం చేయడం సబబు కాదండి. దొంగలకి భాష ఏమిటండి? దొంగలకి రాష్ట్రం ఏమిటి? గిరి ప్రదక్షిణ లాంటివి చేసినప్పుడు మన వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా, ఒక్కరూ వెళ్ళకూడదు, గుంపులుగా వెళుతూ ఉండాలి. రాత్రుళ్ళు చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. దగ్గర విలువైనటువంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. వాళ్లకు భాషాభిమానం ఉండొచ్చుగాక తమిళం వాళ్ళకి, కానీ ఇతర భాషల వాళ్ళను ఈ విధంగా చేస్తారు అని చెప్పి మనం అనుకోవడం తప్పండి. ఎక్కడో ఒకళ్ళిద్దరికి ఉండొచ్చుగాక తెలుగు వాళ్ళు వచ్చేసి ఇక్కడంతా కూడా ఎక్కువైపోతూ ఉన్నారు అనే భావన ఉంటే ఉండొచ్చు. ఎక్కడో ఉంటుంది, ఒకళ్ళిద్దరికి తెలివి తక్కువ బుర్రలేని వాళ్ళకు ఉంటుంది అలాంటి భావన. తెలుగు వాళ్ళు ఇంతమంది రావడం వల్లనే మా అందరికీ కూడా ఉపాధి లభిస్తోంది. అలాగే అరుణాచలం ఆలయ ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉండగా తమిళనాడు ఆర్థిక పరిస్థితికి కూడా అది ఉపయోగపడుతోంది అనేటటువంటి సద్భావన బుర్రున్న ప్రతివాడికి ఉంటుందండి. తిరువణ్ణామలైలో ఆలయ నిర్వహణ కావచ్చు, ఊరిలో ట్రాఫిక్ నిర్వహణ, ఇతర వసతులు, మానవ వనరుల యొక్క నిర్వహణ, ఇదంతా కూడా పేలవంగా ఉండి ఉండొచ్చు. అవన్నీ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలుగువాడు కాబట్టే అని చెప్పడం, గతంలో కూడా లైన్లో తెలుగు వాళ్ళపైన మరొక భాష వాళ్ళు, ఇది చాలా తప్పండి. భాషల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. భాషల మధ్య విభేదాలు లేవు. ఇదంతా కూడా హిందువుల్లోకే వస్తుంది. హిందువుల్లోనే భాషా భేదాలు. ముస్లిం దగ్గరికి వెళ్ళి ఎవరైనా నువ్వు మా భాషే మాట్లాడవయ్యా అని చెప్పడానికి దమ్ము ఉంటుందా అండి? ఆయన ఉర్దూనే మాట్లాడతాడు. ఇది కేవలం హిందువుల్లో వచ్చేటటువంటి పిచ్చి భాషా భేదాలు. మన భాషను మనం పూజించుకుందాం, ఇతర భాషల్ని గౌరవిద్దాం, అన్ని భాషల వాళ్ళు కలిసి ఉందాం. భాషా విభేదాలు వద్దు.